కోట్ నాని అన్న ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా చూడడం జరిగింది. మరి సినిమా ఎలా ఉందంటే నాని అన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పినట్టు మాట నిలబెట్టుకున్నాడు. హిట్ సినిమా చూడడానికి రెడీ అయిపోయింది. సినిమా మాత్రం నాకు చాలా నచ్చింది. ఈవెంట్లో నాని అన్న ఈ సినిమా మీకు నచ్చకపోతే హిట్ 3 సినిమా చూడొద్దని చెప్పారు. కానీ సినిమా చూసాక అర్థమైంది నాని అన్న అలా చెప్పడం కరెక్ట్ అని. ఎందుకంటే ఈ సినిమా అందరూ చూడాలి. ఇక సినిమా ప్లాట్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ని మధ్యలో వదిలేసిన చందు, జాబిల్లి అనే అమ్మాయి వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటుంటారు. ఇది తెలిసిన జాబిల్లి ఫ్యామిలీ వాళ్ళు చందుని పోస్కో కేసులో ఇరికిస్తారు. ఇంతకీ పోస్కో కేసు అంటే ఏంటి, చందు బయటికి వచ్చాడా లేదా అనేది స్టోరీ. ఇక సినిమాలో పాజిటివ్ విషయానికి వస్తే సినిమాలో స్టోరీ చాలా బాగుంది. ఇంటర్ చదివే పిల్లల లేత లవ్ స్టోరీని బాగా చూపించారు. సినిమాలో సాంగ్స్ కానీ బీజిఎం కానీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ప్రేమలో సాంగ్ ఆల్రెడీ సూపర్ హిట్ అయింది. అలాగే ఇంటర్వెల్ దగ్గర వచ్చే బీజిఎం మస్తు అనిపించింది. సినిమాలో యాక్ట్ చేసిన రోషన్, శ్రీదేవి వీళ్ళ యాక్టింగ్ సూపర్గా ఉంది. వీళ్ళ పేరు మస్తుంది. అలాగే ప్రియదర్శి గారు కూడా బాగా యాక్ట్ చేశారు. ఫస్ట్ హాఫ్లో పెద్దగా కనపడరు, సెకండ్ హాఫ్లో మాత్రం తన యాక్టింగ్తో అదరగొట్టేశారు. ఆ రోల్ తన కోసమే పుట్టినట్టు అనిపించింది. అలాగే సాయి కుమార్ గారు ఓ సీన్ ఉంటుంది, మస్తు అనిపించింది. ఆ సీన్కి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇక సినిమాలో వీళ్ళందరికన్నా నాకు శివాజీ గారి యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. ఈ సినిమా నాకు అంత బాగా నచ్చడానికి ఈయన క్యారెక్టరే కారణం. విలన్గా సూపర్ యాక్ట్ చేశారు. సినిమాలో వచ్చే కోడ్ సీన్స్ కూడా రియలిస్టిక్గా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీ ఉంటే సెకండ్ హాఫ్ మొత్తం కోడ్ సీన్స్తో ఎంగేజింగ్గా తీశారు సినిమాని. ఏది ఫోర్స్డ్గా పెట్టినట్టు అనిపించదు. ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా అనిపించింది నాకు. సినిమాటోగ్రఫీ కానీ ప్రొడక్షన్ క్వాలిటీ కానీ అన్నీ బాగున్నాయి. ఇక సినిమాలో చూపించిన పాయింట్ మాత్రం ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన పాయింట్. డైరెక్టర్ ఇంత సెన్సిటివ్ పాయింట్ తీసుకోవడమే గ్రేట్. అలాంటిది ఈ పాయింట్ని బాగా చూపించారు. డెబ్యూ ఫిల్మ్ అయినా సూపర్గా డైరెక్ట్ చేశారు. ఈ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేయవచ్చు, కానీ ఈ సినిమాలో ఉన్న కంటెంట్ రీసెంట్గా వచ్చిన 1000 కోట్ల సినిమాల కన్నా బెటర్గా ఉంది కంటెంట్ సినిమాలో. నాని అన్న చెప్పినట్టే ఇది అందరు చూడాల్సిన సినిమా. ఈ సినిమా నాకైతే నచ్చింది, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. వెంటనే చూసేయండి. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.